ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ ఫైనల్గా మహీంద్రా యొక్క సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ XUV 300 యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క నోమన్క్లేచర్ అయితే చేంజ్ చేశారు. ఈసారి ఇది వచ్చేసి XUV 3XO అంటున్నారు. సో ఈ వీడియోలో మీకోసం ఈ XUV 3XO యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోరూమ్స్కి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. జస్ట్ ప్రెస్ లాంచ్ చేశారు. సో ఈ స్పాన్ ఆఫ్ టైంలో మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క వేరియంట్స్ అండ్ ప్రైస్ కూడా మీకు లిస్ట్ అవుట్ చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. మహీంద్రా SUV లైనప్లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కార్స్కి అప్డేట్ అయితే తీసుకుని వచ్చారు. బట్ లాంగ్ డ్యూ ఏమైనా ఉందంటే ఓన్లీ XUV 300కి అయితే ఉంది. ఫైనల్గా ఈ XUV 3XOతో అయితే అప్డేట్ అయితే తీసుకుని వచ్చారు. ఈ XUV 3XOలో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది సబ్ 4 మీటర్ సెగ్మెంట్ ఏదైతే నెక్సాన్, వెన్యూ, సానెట్, బ్రెజా, మ్యాగ్నెట్ అండ్ కైగర్ ఉన్నాయో ఈ కార్స్కే కాకుండా మనకి నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ఉందో, క్రెటా అండ్ సెల్టోస్ ఏదైతే ఉందో ఆ SUVs కూడా ఇది కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ లైక్ పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, లెవెల్ 2 ADAS ఫంక్షన్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అదేవిధంగా ఇంజిన్ ఆప్షన్స్ కూడా చూసుకున్నా మనకి 2 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ అండ్ 1 డీజిల్ ఇంజిన్ ఆప్షన్తో అవైలబుల్గా ఉంటుంది. ఒక విధంగా చూస్తే ఇది సెగ్మెంట్ కిల్లర్ అయితే అవ్వచ్చు. సో ఎక్స్టీరియర్స్ చేంజెస్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి కొత్త గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది పియానో బ్లాక్ ఫినిష్తో. దాంతోపాటు మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి గ్రిల్ మీద. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్స్, ADAS రేడార్ ఉంటుంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే చూడొచ్చు మనకి బై LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఇక్కడ DRLs అని చెప్పుకోవచ్చు. C-షేప్డ్ LED DRLs వస్తాయి. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్, ఇవి అంటే టర్న్ ఇండికేటర్స్లో కూడా ఫంక్షన్ అవుతాయి. సైడ్స్కి వచ్చేస్తే పెద్ద ప్రామినెంట్ చేంజెస్ అయితే లేవు. బట్ క్లాడింగ్ అండ్ వీల్ ఆర్చెస్ ఏదైతే ఉన్నాయో అది మాత్రం మారింది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే మనకి ఏకంగా 17 ఇంచ్ డైమండ్ కట్ ఎలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మనకి కావాల్సినంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది, 201 mm లేదా 20 cm. ORVMs విషయానికి వస్తే దీంట్లో మనకి LED టర్న్ ఇండికేటర్స్, సైడ్ వ్యూ కెమెరాస్ అయితే ఉన్నాయి. రూఫ్ వచ్చేసి మనకి బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్తో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా పైన కనుక చూసుకుంటే మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇది సబ్ 4 మీటర్ కార్లో ఎప్పుడు పానోరామిక్ సన్ రూఫ్ అయితే చూడలేదు. సో ఈ XUV 3XOలో ఇదే ఫస్ట్ అవుతుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఈసారి వచ్చేసి ఇన్ఫినిటీ LED టైల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. బేసిక్గా చూసుకుంటే ఇవి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్. ఇవి విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, దాంతోపాటు రియర్ వైపర్, అలా కిందకి వచ్చేస్తే మనకి రియర్ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్, అండ్ కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకునే ముందర దీని యొక్క స్పేస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సెగ్మెంట్లో కనుక చూసుకుంటే ఇదే వైడెస్ట్ కార్. ఇది 1.82 మీటర్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా సెగ్మెంట్లోనే ఇట్ హ్యాస్ ద లాంగెస్ట్ వీల్ బేస్ 2600 mm లేదా 2.6 మీటర్స్. అండ్ బూట్ స్పేస్ కనుక చూసుకుంటే మనకి 364 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ క్యాబిన్లో కనుక చూసుకుంటే స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి లెదర్ ర్యాప్డ్ వస్తుంది. డాష్ బోర్డ్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే మనకి సాఫ్ట్ టచ్ లెదర్ మెటీరియల్స్ అయితే వస్తాయి. ఇది కూడా మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. మిగతా కార్స్లో కనుక చూసుకుంటే మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఇవి రెండు వచ్చేసి మనకి 10.2 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనుక చూసుకుంటే మనకి ఫుల్ డిజిటల్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫుల్ నావిగేషన్ కూడా వాడచ్చు ఇక్కడ. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. బిల్ట్ ఇన్ అమెజాన్ అలెక్సా ఉంది. దాంతోపాటు మనకి కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మహీంద్రా యొక్క ఎడ్రినాక్స్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ యూస్ చేసి మీరు మొబైల్ ద్వారా కొన్ని ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. దాని ఫాలోతో మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అగైన్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇది కూల్ గ్లో బాక్స్ వస్తుంది. అదేవిధంగా ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. సెంటర్ కాన్సోల్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. సీట్ అపాల్స్ట్రీ కనుక చూసుకుంటే మనకి ప్రీమియం లెదర్ సీట్స్ వస్తాయి విత్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్. ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని మనకి ఎలివేట్ చేయడానికి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అగైన్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇది IRVM వచ్చేసి మనకి ఆటో డిమింగ్ IRVM వస్తుంది వితౌట్ బెజల్స్, ఫ్రేమ్లెస్ అనమాట. యూజువల్లీ మనం లగ్జరీ కార్స్లో చూస్తాం. ఇంకా రియర్ క్యాబిన్లో వచ్చేసి మనకి రియర్ AC వెంట్స్ ఫ్రమ్ ద బేస్ మోడల్ అండ్ ఒక USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్, వేరియంట్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఈ XUV 3XO వచ్చేసి 2 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ అండ్ 1 డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు. సో పెట్రోల్ ఇంజిన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎఫిషియెంట్ పెట్రోల్ ఇంజిన్. ఇది 1.2 లీటర్ M స్టాలియన్ టర్బో చార్జ్డ్ మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్. ఇది వచ్చేసి 89 kW లేదా కన్వర్ట్ చేస్తే కనుక 109 horsepower అండ్ 200 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు పెట్రోల్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే
నెక్స్ట్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఇది వచ్చేసి అగైన్ 1.2 లీటర్ ఎం స్టాలియన్ టర్బో చార్జ్డ్ ఇంటర్కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ 96 కిలోవాట్స్ లేదా 128.7 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 230 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా డీజిల్ లవర్స్కి అయితే మనకి 1.5 లీటర్ డీజిల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 115 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 300 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అగైన్ సెగ్మెంట్లో చూసుకుంటే ద మోస్ట్ టార్క్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ క్రెటా అండ్ సెల్టోస్తో కంపేర్ చేసిన ఇది చాలా ఎక్కువ. సో ఇంజిన్ వచ్చేసి చాలా టార్క్ ఇది. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ విషయానికి వస్తే మనకి 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఫ్రమ్ ద బేస్ మోడల్ అండ్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సిట్రీన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, డ్యూన్ బీచ్, వైట్, గ్రే, బ్లూ, బ్లాక్ అండ్ టాంగో రెడ్ కలర్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా వేరియంట్స్ అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే టోటల్గా 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5 లగ్జరీ, AX7 అండ్ AX7 లగ్జరీ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ప్రైజింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ MX1 వచ్చేసి మనకి 7,49,000 రూపీస్ ఎక్స్ షోరూమ్తో అయితే లాంచ్ చేశారు. పెట్రోల్ మాన్యువల్ ఇది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ప్రైజెస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో ఇవి గైస్ ఈ XUV 3XO యొక్క డీటెయిల్స్. అండ్ సూన్ ఇది షోరూమ్స్కి అయితే మనకి వస్తుంది. డెఫినెట్గా మీకోసం వాక్ అరౌండ్ రివ్యూ చేస్తాను విత్ ఆన్ రోడ్ ప్రైజ్ లిస్ట్. సో స్టే ట్యూన్డ్. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమొబైల్ కాంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.